ఏంటి సీను ఏం చేస్తున్నావు? నేను ఏం చెప్తలేను పారు, నీకు పువ్వు పెట్టుకోవట్లేదు కదా, పువ్వు పెడతాను అంతే. అవునా నిజమా? చూసే వాళ్ళు ఏమనుకుంటారు సీను? ఇవ్వలేమనుకోరు. తిరుగు. అబ్బా వద్దు సీను, వద్దు సీను, ఎవరైనా చూస్తారు. అబ్బా సీను నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు సీను. నువ్వే కదా పెట్టేది. తిరుగు 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 తిరుగు. ఎంత బాగున్నావు నువ్వు. అయ్యో థ్యాంక్ యూ సీను, నువ్వు చాలా మారిపోయావు. ఆ రోజు ఆ దొంగ మొహం సంధ్య దగ్గరికి వెళ్లకుండా ఉంటే, నువ్వు ముట్టుడు కాకుండా ఉంటే మన సంసారం ఎంత మంచిగా ఉండేది. ఈరోజు నేను మీ ఇంట్లో ఉండేదాన్ని, అంతా నీ వల్లనే. ఇదివరకు ఇద్దరు పిల్లలు పుట్టు పిల్ల పాపలతో హాయిగా ఉండేవాళ్ళం. ఏం చేద్దాం పారు, మరి దేవుడు అట్లా రాసిండు రాత. దేవుడేం రాయాలి, అంతా నువ్వే చేసినావు.